సినీ నటి నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకుంది. సీఎం స్టాలిన్ ప్రజల కోర్కెలు నెరవేరుస్తానని అంటున్నారని, మరి తనకు నయనతారని పెళ్లి చేసుకోవాలని ఉంది, అది తీరుస్తారా అని అన్నారు షణ్ముగం చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై నడిగర్ సంఘంతో పాటు మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో నోటి దురుసును ప్రదర్శిస్తున్నారు. అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం ఒక అడుగు ముందుకు వేసి సినిమా తారల పేర్లను కూడా వివాదంలోకి లాగారు. ప్రతి ఓటర్ల కోర్కెలను నెరవేరుస్తానని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. ఆ హామీని ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు షణ్ముగం. ఇంకా విచిత్రం ఏంటంటే, తమిళనాడులో మహిళలకు భద్రత లేదని ఎన్డీఏ కూటమి చేపట్టిన ధర్నాలో ఈ దారుణమైన వ్యాఖ్యలు చేశారు షణ్ముగం. తనకు కూడా చాలా కోరికలున్నాయని, నటి నయనతారను పెళ్లి చేసుకోవాలని ఉందన్నారు షణ్ముగం. ఎవరైనా నయనతారను పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉందని చెబితే దానిని నెరవేరుస్తారా అని స్టాలిన్ను ప్రశ్నించారు. ప్రత్యర్థులపై విమర్శలు చేసే ప్రయత్నంలో అనవసరంగా రాజకీయాలతో సంబంధం లేని నయనతార పేరును లాగారు అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం. அப்துல் கலாம் கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்றணும். ஆமா, எனக்கு நயன்தாரா போகணும், இவர் கனவை நிறைவேற்றுறா கேப்பா, நயன்தாரா எனக்கு கல்யாணம் பண்ணி கேப்பா. அது எப்ப கேக்குறாரு? ஆச்சு போயிடுச்சு அப்ப சொல்றாரு, உங்க கனவை சொல்லுங்க, நான் நிறைவேற்றுறேன். 5 வயசு என்ன பண்ணாருன்னு தெரியல. అయితే తమిళ సినీ ఇండస్ట్రీ ఎంపీ షణ్ముగం తీరుపై భగ్గుమంటోంది. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ ఇలా దారుణంగా మాట్లాడడం తగదని నడిగర్ సంఘం మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నయనతారకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నయనతారపై షణ్ముగం కామెంట్స్ కు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి సమాధానం చెప్పాలని డీఎంకే నేతలు డిమాండ్ చేశారు. ఎంపీ షణ్ముగానికి వ్యతిరేకంగా విల్లుపురంలో మహిళా సంఘాలు భారీ ర్యాలీ తీశాయి. వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. షణ్ముగం దిష్టిబొమ్మను మహిళలు దగ్ధం చేశారు. మహిళలను అవమానించడం ఎంపీ షణ్ముగానికి కొత్త కాదు. గతంలో కూడా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత భార్య పథకాన్ని కూడా స్టాలిన్ అమలు చేస్తారన్న వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.